జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జయశంకర్ గారికి, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఆకలి అవుతుందా? నాకేమో మైకు రెండింటికి ఇచ్చిండ్రు. ఇది కొద్దిగా పరీక్షా సమయం అయిపోయింది. తిన్నాక మాట్లాడుకుందామా, మాట్లాడుకున్నాక తిందామా? పక్కా మధ్యలో అయితే లేచిపోరు కదా. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, నాగర్ కర్నూలు జిల్లాలో మన పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న ఆయన దొంగల్లో కలిసిన తన భుజస్కంధాల మీద ఈ అచ్చంపేట నియోజకవర్గ బరువు బాధ్యతల్ని మోస్తున్నటువంటి మిత్రుడు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి అన్న గారికి, అన్నవాళ్ళు మాట్లాడాలి కానీ ఇలా టైం లేదని అన్నవాళ్ళు మాట్లాడలేకపోయినారు. ఇప్పటిదాకా ఎస్ఐఆర్ మీద చాలా చక్కగా మనందరికీ వివరించినటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారు, మరి మన పాలమూరు జిల్లాకు మెంబర్షిప్ కోసం బాధ్యులుగా వచ్చినటువంటి వరంగల్ బిడ్డ మెట్టు శ్రీనివాస్ గారు, మన అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఉద్యమకారుడు శుభప్రద పటేల్ గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా మంది ఉన్నట్టున్నారు. మరి అభిలాష్ గారు, ఏమైనా పేర్లు మిస్ అయితే అచ్చంపేట పేర్లు మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని భయపడుతున్నా, ఏమనుకోకుండ్రి. మా ముఖ్యంగా లీడర్ మారిన మాదంతా బీఆర్ఎస్ పార్టీ, పోతే నువ్వు పోతే పోయినావు మాకు పీడా పోయిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ఎంతో పట్టుదలతో, నిజాయితీగా, నిబద్ధతతో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్ గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే, మంచి లీడర్ అయితే బారన మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు, ఎంత బేకార్ లీడర్ అయినా చారణ మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట బిడ్డలంటే నిజమైన పులి బిడ్డలు. మా నల్లమల బిడ్డలంటే ప్రేమకు, ఆప్యాయతకు, నమ్మకానికి, నిజాయితీకి మారుపేరని చెప్పి మీరందరూ కూడా చూపించుకున్నారు. ఈ మధ్యలో ఒకటి తిరుగుతున్నారు హైదరాబాద్ లా, చెప్పుకునేదేమో నల్లమల్ల బిడ్డ, చేసేటి అన్ని నీచమైన పనులు, చెప్పుకునేదేమో నల్లమల్ల పేరు. వాస్తవానికి మీరు అసలు సిసలైన నల్లమల్ల బిడ్డలు. ఎందుకు? మీ మాటలో స్వచ్ఛదనం ఉంటుంది, మీ మనసులో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రేమతో, ఆప్యాయతతో, అబద్ధాలు చెప్పకుండా నీతిగా, నిజాయితీగా బతికే బిడ్డలే అసలైన నల్లమల్ల బిడ్డలు. ఈ నల్లమల్ల పేరు చెప్పుకొని ఇలా హైదరాబాద్ లో 4 క్యాంప్ ఆఫీసులు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మీలో ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం
అబద్ధాలు ఆడని గుణం రేవంత్ రెడ్డిలో చారణమందం ఉన్న ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది నేను ఉత్తగంటలేను. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్ధాలు ఒక 5-10 నిమిషాలు 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలి. ఏ ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది నిజాయితీగా అమలు చేసింది కానీ మాట మీద నిలబడ్డది కానీ లేదు. రుణమాఫీ, ఇలా రుణమాఫీ కాని వాళ్ళు ఎందరే చేయలేవట్టుంది. ఆల్మోస్ట్ 60 పైసల మంది రుణమాఫీ కాలేదని చేతుల్లా పట్టారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఉరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ ఇవ్వాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రో మీ అందరికి తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా. ఈ కొత్తపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుత్తులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పీర్ల దగ్గర సాక్షిగా నేను మాట ఇస్తున్నా. శివరాం సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు
2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను నా రైతాంగానికి తెలియజేస్తున్నా. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల మీద ఉన్నది కట్టమన్నాడు వెంటనే వేస్తా అని మిత్తిలకు తెచ్చి 3 రూపాయలకు కట్టిరు కొంతమంది. కట్టలే ఈడెంతమంది కట్టిరు శైలావటుది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఒకటి నమ్మడిగా అయిపోయింది. అప్పుడు కొత్త 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలకు తెచ్చి కడితే 2 లక్షల లోపల నిగ్గాలి 2 లక్షల మీద నిగ్గాలి. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పిండ్రు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అన్నారు. ఇచ్చిందెంత? 20,000 మాత్రమే. బ్యాంకులను అడిగితే 45,000 కోట్ల రుణమాఫీకి కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతులకు చేరింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? నల్లమల బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఈయన ఏమనాలి? మోసగాడనపోతే మోసం చేసిన వాడిని ఏమంటారే? మోసం చేసిన వాడిని ఏమంటారు? ఒకసారి నేను మానకొండూరు పోయిన కరీంనగర్ జిల్లా. ఆడపోయి గిట్లే మాట్లాడుకుంటూ అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తాని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అని 2,500 ఇస్తాని ఎగ్గొట్టిండు. రైతులకు 15,000 రైతు బంధన్ ఎగ్గొట్టిండు. తులం బంగారం ఎగ్గొట్టిండు. స్కూటీలు ఎగ్గొట్టిండు అని చెప్పుకుంటూ ఏమన్నా, నువ్వు ఇప్పటి నుంచి యనుమల రేవంత్ రెడ్డి కాదయా, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నా. ఇందులో ఏమన్నా తప్పున్నదా? ఎగ్గొట్టినోడిని ఏమంటామే? ఎగ్గొట్టిండు, వీడు మోసం చేసిండు అంటాం. మరి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే అన్న గంతే. కథం తెల్లారి వరకు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు, నాకు నోటీసు నడుస్తుంది. ఇంకా మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నడుస్తుంది నా మీద, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే. ఇప్పుడు మోసం చేసిండు, వీడు మోసగాడు అన్న. వీడు మొనగాడు కాదు, మోసగాడు అన్న. నాకు తెలిసి రేపు కూడా అచ్చంపేటలో కేసు అవుతుంది. ఇక కేసులు పెడితే భయపడతామా? రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి, ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది? అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే, ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు.
యనుమల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు, ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. బట్ అట్లే ఇవాళ అనేక విషయాలు రుణమాఫీ ఎట్లా మోసం చేసిండో చూసినాం. అదేవిధంగా ఇలా రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. మా నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఓసారి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచిండు, నేనేమో ఆర్థిక మంత్రి, నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి. కరోనా అయిపోయింది, కేసీఆర్ గారు మమ్మల్ని మీటింగ్ రమ్మన్నారు, ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖను. మేము పోయినాం. పోగానే కేసీఆర్ గారు అన్నారు, మరి ఇక జూన్ నెల వస్తుంది కదనే రైతు బంధు తయారైందా అన్నాడు. ఆఫీసర్లు ముఖాలు చూసుకుంటారు. 2 నెలలు కరోనా, మార్చ్ ఏప్రిల్ మే లాక్డౌన్, 45 రోజులు బంద్ అయినాయి, ఖజానా ఖాళీ, ఆమ్దాని ఏం లేదు. లాక్డౌన్లో ఏమొస్తుంది, ఏం రాదు కదా, రిజిస్ట్రేషన్ నడిచేది లేదా, బండ్లు కొనుడు లేదా, ఎవడు రూపాయి ఖర్చు పెట్టేది లేదా, గవర్నమెంట్కి ఇన్కమే లేదా. సార్ ఎట్లా సార్ పైసలు లేవు సార్, జీతాలకే కమ్మిపడ్డాయి సార్ అని అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ గారు మా నిరంజన్ అన్న దిక్కు నా దిక్కు చూసి ఒక మాట అన్నారు, మనకు రైతులే ముఖ్యం, అవసరమైతే మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపండి, ఉద్యోగస్తుల జీతాల్లో కోత పెట్టండి, కానీ జూన్ నెలలో రైతులకు రైతు బంధు పడాల్సిందే అని చెప్పింది. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు అయినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, కష్టం వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మాట అంటే కేసీఆర్ మాట. పట్టుదలంటే, రైతుల మీద ప్రేమ అంటే అది కేసీఆర్ గారిది. ఈయనకేమొచ్చిందే? ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంటుండే, ఏ కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలని మాట్లాడిండు ఈ మునగాడు. ఈ సిపాయి ఏమంటాడు, 2 సార్లు ఇస్తుడు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలి ఏడాదికి అన్నాడు. ఆ మాట్లాడిన ఈ సిపాయి ఇప్పుడు ఏం చేసిండు, ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. అప్పుడు ఏడాదికి 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. మొన్న ఎప్పుడో కూర్చొని లెక్క తీసిన, ఈ 3 సార్లు ఎగ్గొట్టిండు కదా, అసలు ఎన్ని పైసలు అయినాయని లెక్క తీసిన. చెప్పింది ఎంత, ఎకరానికి 15,000. అవునా? ఇప్పుడైతే ఇక 10,000 ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే 15,000 పట్టాయి ఎకరానికి అన్నాడు. నమ్మి ఓట్లేసిరి కొందరు. మరి ఏమైంది, ఒక పంటకు రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు, ఒక పంటకు 3 ఎకరాల దాకానే వేసిండు. మొన్నెంత వేసిండు, 2 ఎకరాలకే వేసిండు. నేను మొన్న కూర్చొని కాగితం పట్టుకొని లెక్క తీసిన, ఎన్ని పైసలు ఎగ్గొట్టిండ్రా బై వీడు అని. లెక్క తీస్తే ఇవాళ రైతు బంధు కింద తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి పడ్డ బకాయి 29,300 కోట్ల రూపాయలు. 29,300 కోట్లు. ఇంకా చెప్పుడు మళ్ళా దానికో మీటింగ్, మళ్ళా నిన్ను రాయించిండు పేపర్లో, ఇంత ఆ పేపర్లో తాటికి ఆయన అక్షరాలతో రాసుడు. ఇక వానకాలం రైతు బంధు ఖమ్మం జిల్లా మధురలో పోయి మీటింగ్ పెట్టాడట, రైతు బంధు ఎత్తాడట. రైతు బంధే నీకు మీటింగ్ ఎందుకు, అదో పైసలు దండగా. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసిండు, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినాడే. ఈయన ఎకరంకో మీటింగు. మొన్న యాసంగిలో మా సిద్దిపేటకు వచ్చిండు, ఇక రైతు బంధు ఎత్తున్నాను, ఓ పెద్ద మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి 1 ఎకరానికి వేసిండు. ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరం వేసిండు. ఆ మీటింగ్లో ఏం చెప్పిండు, ఇగో నేను ఇప్పుడు ఇలా 1 ఎకరం ఎత్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్ల రైతుల అకౌంట్లో వేసేస్తా, మొత్తం ఎత్తా అన్నాడు. వేసిండా? 1 ఎకరం. మళ్ళా మన కేసీఆర్ సార్ జగిత్యాల బయలుదేరితే మళ్ళొక మీటింగ్ పెట్టిండు మంతనీలో, మళ్ళీ 1 ఎకరం వేసిండు. అది కూడా ఎంత లేకిడేశం, ఎంత చిల్లరేశం అంటే, కేసీఆర్ సార్ జగిత్యాలలో 8 గంటలకు మాట్లాడతాడంటే ఈయన కూడా మంతనీలో పోయి మీటింగ్ పెట్టి 8కే మాట్లాడతాడు. అంటే టీవీలో కేసీఆర్ సార్ని ఆపుతాను. ఎవడన్నా అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతాడా?
నువ్వు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ లో 8కి పోతే నువ్వు 8కి మంత్రి మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక ఎకరానికి వేసింది. అంటే ఎంత చిల్లర చేష్టలో ఎంత లేకిడి వేషాలు వేస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా నాకు బాధ కలుగుతుంది. నల్లమల్ల పేరు చెప్పి నల్లమల్ల బిడ్డల గౌరవం తగ్గిస్తున్నావు, నల్లమల్ల ప్రతిష్ట తగ్గిస్తున్నావు. నువ్వు ఇజ్జత్ దిత్తలేడు మనది. నల్లమల్ల పేరు చెప్పి మన గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటాడు మీటింగ్ పెట్టిండు సిద్దిపేటలో ఎకరం, మంతనీళ్ళు ఎకరం వేసిండు, మిగతా సంగతి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా పోతాడట వానకాలం మదిరేలు ఎత్తా అంటాడు. అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక మీటింగ్. మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు పెట్టాలి? 11 విడతల్లో 73,000 కోట్ల కేసీఆర్ ఎన్ని మీటింగ్లు పెట్టేది ఉండే? కేసీఆర్ పనిని నమ్ముకున్నాడు, ప్రచారాన్ని నమ్ముకోలే. ఈయననేమో పని లేదు, ప్రచారం ఎక్కువ. మనకు కాంగ్రెస్ కున్న తేడా గది. మనమేమో పని చేసినాం, చేసింది చెప్పుకోలేం మనం. కానీ ఇలా కాంగ్రెస్ చేసుడు తక్కువ, చెప్పుడు ఎక్కువ. గా రైతు బంధు కూడా ఒక్కసారి చూద్దాం. ఇక మొన్న మా దగ్గర వచ్చి సిద్దిపేటలో చెప్పిండు, ఏం చెప్పిండో చూడండి. మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం అయిందా రైతుల కళ్ళల్లో? పడ్డాయా 9,000 కోట్లు? పడ్డాయే. పబ్లిక్ మీటింగ్ లో నా ఊర్లో వచ్చి చెప్పిండు. ఈ కింద లెక్క చూపించిన చూడు, ఇందాక చెప్పిన ఏ పంటకి ఎంత పెట్టిండు మొత్తం రేవంత్ రెడ్డి అంటే ఇగో 29,358 కోట్లు బాకీ పడ్డాడు. 2023-24 యాసంగి 3,813 కోట్లు, 24-25 వానకాలం 11,250 కోట్లు, 24-25 యాసంగి 6,192 కోట్లు. సరే మొత్తం ఎంత బాకీ పడ్డాడుకు? రైతు బంధు ఎంత బాకీ పడ్డాడు? 29,358 కోట్లు. ఇవి మనం గట్టిగా రైతులకు వివరించాలి. మీరందరూ రైతు బంధులో జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాలి. అట్లే బోనస్ ఎలక్షన్ల ముందు ఏమన్నారే? అన్ని పంటలకు బోనస్. అవునా? రైతులకు నేను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మద్దతు ధర ఇస్తాం, మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాం, మక్కలకు ఇస్తాం, కందులకు ఇస్తాం, శనగలకు ఇస్తాం, వడ్లకు ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఎలక్షన్లు అయిపోయిన ఇంకేమన్నారు? ఎలక్షన్లు అయినాక వడ్లకు మాత్రమే బోనస్. మళ్ళా కొద్ది రోజులు అయినా ఇంకేమైంది? సన్న వడ్లకు మాత్రమే బోనస్. ఆ సన్న వడ్లకు పోయిన సంవత్సరం 33 రకాలు, ఈ సంవత్సరం 7 రకాలు. ఆ సన్న వడ్లకు యాసంగికి ఎగబెడతాం, ఒక్క వానకాలమే ఇస్తాం. అది కూడా ఒక్కసారి చూద్దాం ఎట్లా మారి. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. అగో వడ్లకు మద్దతు ధర కంటే బోనస్, మక్కలకు ఇస్తాం, కందులకు ఇస్తాం, సోయాబీన్కి ఇస్తాం, పత్తికి ఇస్తాం, జొన్నలకు ఇస్తామని అది మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నాడో చూద్దాం, ఎలక్షన్ తర్వాత ఏమన్నాడో చూద్దాం. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండో చూద్దాం. ఇక నేను మాటిస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పీ పై 500 రూపాయలు క్వింటాల్ కి అదనపు ధరకి కొనబోతున్నాం. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈ రోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. విన్నారు కదా? కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో అన్ని పంటలకు మద్దతు ధర కంటే 500 ఎక్కువ ఇస్తాం. ఎలక్షన్ల ముందేమో ఎన్ని వడ్లు పండించినా అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు. గెలిచి కుర్చీ మీద కూర్చోగానే సన్నాలకే బోనస్ అన్నారు. ఒక ఏడాది కలిసే వరకే
వానకాలమే ఇస్తాం, యాసంగికి ఎగబెడతామన్నారు. ఇప్పుడు నిన్నేం చెప్పిండు? ఇగో మొన్ననే 18 జూన్ మొన్నేమంటాడు? ఆ సన్నాలకు కూడా 33 రకాలు కాదు 7 రకాల సన్నాలకే ఇస్తాం. ఆ 7 రకాలు ఎట్లా అంటే అవి 150 రోజుల పంట, నెల రోజులు ఎక్కువ ఉంటుంది, దానికి తెగులు ఎక్కువ, దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ. అంటే అది ఎవడు పెట్టేది లేదు, నువ్వు బోనస్ ఇచ్చేది లేదు. అంటే బోనస్ బోగస్ అయిపోయింది. అంటే ఓట్లప్పుడేమో రైతు డిక్లరేషన్, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు ఆంక్షలు పెట్టే ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల్లోనేమో రైతు సంక్షేమం, నిజంగా చేతలకు వచ్చేసరికి, పైసలు ఇచ్చే వచ్చేసరికి అన్ని వ్యతిరేకమే. ఈ రకంగా బోనస్ ను మోసం చేసిండ్రు. ఇప్పుడు ఇంకొక డేంజరస్ మాట మీరు ఎందరు గమనించిండ్రో నాకు తెలియదు, మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి ఏం జరగబోతుందో మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఏం కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం, ఇక ఇప్పటి నుంచి మేము చేతులు ఎత్తేస్తున్నాము అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వము ఇక మేమేం కొనం, కేంద్రం కొనుమన్న పంటనే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం, ఇక మేమేం చెయ్యము, మాకేం శాత కాదని చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ వానకాలం ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఇక రేపు రేవంత్ రెడ్డి మక్కలు కొనడిగా. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకెళ్ళి జొన్నలు కొనడు. కేంద్రం సోయాబీన్ కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకెళ్ళి సోయాబీన్ కొనడటిగా. అదేవిధంగా కందులు, పెసర్లు, శనగలు, పల్లి, అదేవిధంగా ఈ సన్ఫ్లవర్, కేంద్రం పండిన పంటలో చారణ మాత్రమే కొంటది. అంటే రేవంత్ రెడ్డి కూడా చారణనే కొంటాడు, ఇక బారాన చేతులు ఎత్తేస్తాడు. మరి అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అన్నాడా? కేంద్రం కొనకపోతే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించిండు. కేంద్రం కొనకపోయినా మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవరు అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది, రైతులకు భరోసాగా నిలబడ్డది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇప్పుడు? మేము కొనము అని చెప్పి నిన్ననే 3 రోజుల క్రితమే కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిండ్రు. ఒక్కసారి అది చూడండి. మరి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అవుతుంది తప్ప ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు. అది కూడా విందాం. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. ఎలక్షన్ల ముందేమో మీరు వడ్లు పండిగింది ఎంతన్నా కొంటా అన్నాడు. ఇప్పుడేమంటుండ్రు? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా. ఇప్పుడు మనకు వడ్లు ఎంత పండుతాయి? 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ఒక్కో సీజన్లో. పండినప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఎంత కొంటదంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు, 75 లక్షలు, 90 లక్షలు కొంటుంటాం. ఇప్పుడు కేంద్రం ఎంత ఇచ్చింది? యాసంగికి మనకు 50 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా గదే 50 లక్షలు వస్తే సగం వడ్లు కొంటాడు, సగం మనం బయట అమ్ముకోవాలి. రైతులు ఆగంగారా? అంటే వడ్లు కొనవు, మక్కలు కొనవు, ఏం కందులు కొనవు అంటే నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ విషయాన్ని మీరు రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఏ రకంగా మీకు అన్ని ఒక్కొక్క విషయం చూసినా రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, పంటల కొనుగోలులో మోసం, బోనస్లో మోసం, పంటల బీమాలో మోసం, అన్ని మోసాలే. అందుకే వీడు మొనగాడు కాదు, వీడు పెద్ద మోసగాడు అన్ననే. ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విషయం
ఇప్పుడు వడ్లు కొనుడు నాకు చేత కాదని చేతులు ఎత్తిండు. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయా మొలకెత్తనీయా అని మాట్లాడిండి రేవంత్ రెడ్డి. నీ మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే చేతగా నీ దద్దమ్మ మన బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తనీయా అని మాట్లాడతాడా? నువ్వు తుడిచిపెట్టకపోతావు బిడ్డ. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్ ఓడగొట్టి చూపిస్తాం. కొడంగల్తో సహా 14 సీట్లు గెలుస్తాం రేపు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మొలకెత్తనీయా అని మాట్లాడతావు. ఇంకా ఈయనట జెండా గద్దెలు కూలగొట్టారట. కూలగొట్టే మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా? ఊకుంటామా? ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. మాటకు మాటతో ఇస్తాం, చేతకు చేతతో ఇస్తాం. ఏం వట్టి కూర్చుంటుందా? ఉద్యమాలు చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, 14 ఏళ్లు దెబ్బలు తిని జైలుబడి తెలంగాణ తెచ్చిన పార్టీ. మా రైతులకు అన్యాయం జరుగుతానో, మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. ఇలా కార్యకర్తలు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళం బీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడతాం. మనం ఎందుకు? మేం తెలంగాణ తెచ్చిన పార్టీ. నీ మనమడో నీ కొడుకో మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిండు, మా నాయన జైల్లో పడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చిండు అని గర్వంగా నీ పిల్లలు నీ మనమలు కూడా చెప్పుకుంటారు. ఒక కార్యకర్త అంటే అధికారమే కాదు కదా. ఉదాహరణ, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మనం ఊరుకుంటున్నామా? ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం, కాంగ్రెస్ అరాచకాలను ఎండగడుతున్నాం. మీకు తెలుసు, ఈ రేవంత్ రెడ్డి ఓసారి అసెంబ్లీలో మాట్లాడి ఎవడన్నా తరుగు తీస్తే వన్ తోలు తీస్తా, ఇదే నా శాసనం అని ఒక డైలాగ్ కొట్టిండు అసెంబ్లీలో. మొన్న ఎంత తరుగు తీసిండ్రు? ఈడ ఎన్ని కిలోలు తీసిండ్రు? సంచికి ఎంత? సంచికి 2-3 కిలోలు అంటే క్వింటల్కి 5 కిలోలు తీసిందా లేదా? ఇది అచ్చంపేట మాట, ఇది జడ్చర్ల మాట, ఇది సిద్దిపేట మాట, ఇది ఆదిలాబాద్ మాట, ఇది నల్లగొండ మాట. ఖమ్మంలో పోయినా ఏడబోయినా సంచికి 5 కిలోల తరుగు తీసాం. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసినాడే? తీసిండా ఏమన్నా? మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతీవి, ఎవడో తరుగు తీస్తే తోలు తీస్తా, ఇదే శాసనం అంటివి. డైలాగుల మందమే గాని తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో ఈ రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మ లెక్క మారింది తప్ప ఎవరికి తోలైతే తీయలే. ఉత్తయే మాటలన్నీ. ఇలాంటి మనిషిని ఎట్లా నమ్మాలి? బాగా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే మనం ఒక కార్యకర్తగా ఇక్కడ అసలు నేను చెప్పాలనుకున్న పాయింట్, మనం బయలుదేరినాం ఎక్కడికక్కడ. కేటీఆర్ గారు ఒకవైపు, నిరంజన్ ఒకవైపు, మా శ్రీనివాస్ గౌడ్ అని ఒకవైపు, అందరు ఎమ్మెల్యేలు మనం తిరిగి ధర్నాలు చేస్తుంటే, గొడవ పెడితే గవర్నమెంట్ గప్పుడు దిగొచ్చింది. సంచులు లేవు కాదే, మక్కలు కొనమంటే సంచులు లేవు, రైతులనే సంచులు కొనుక్కోమన్నారు. జొన్నలు కొనమంటే రైతులనే సంచులు కొనుక్కోమన్నారు. వడ్లు కొనమంటే నెలల తరబడి, నెల 15 రోజులు, 2 నెలలు కళ్ళాల కాడనే ఉన్నారు రైతులు. ప్రతిపక్షంగా మనం ఊరుకున్నామా? గవర్నమెంట్లో లేమని ఊరుకున్నామా? బీఆర్ఎస్ పార్టీ కళ్ళాల కాడికి పోయింది. గల్లా బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల వడ్లు కొనేటట్టు మనం పోరాటం చేసినాం. చేయలేదా? అనేక విషయాల్లో మొన్న హ్యామ్ రోడ్లలో 22% ఎక్సెస్ టెండర్లు పోతే గట్టిగా బయట పెట్టిన స్కామ్ ను దెబ్బకి 5%కు దిగస్తే 2000 కోట్లు ఈ రాష్ట్రానికి మిగిలినాయి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ స్కామ్ చేస్తే అసెంబ్లీలో ఏ రకంగా నిలదీసినామో మీరు చూసిండ్రు. దెబ్బకు పోయినరు. హైదరాబాదు పొంగులేటి మైన్ ను గులగొట్టినరా లేదా? అది ప్రతిపక్షంగా మనం సాధించిన విజయం. అట్లా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. పోరాటం డెఫినెట్ గా అధికారం వస్తే వస్తుంది, ఎక్కడ పోతుంది రాకుంటే. కానీ అధికారం కంటే కూడా రాష్ట్రం సాధించిన పార్టీగా, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీగా మన కళ్ళ ముందు తెలంగాణకు అన్యాయం జరిగితే మనం చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకంటే మనం కదా ఈ రాష్ట్రం తెచ్చింది. ఈ రేవంత్ రెడ్డి
రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిపోయింది. అప్పుడు మా చర్చల్లో లక్ష్మణ లేడు. ఇవాళ ఆ రోజు రాజీనామా పెట్టంటే ఎమ్మెల్యేకి ఒక్కటే నిమిషంలో రాజీనామా పెట్టిండు. మేం పెట్టినాం రాజీనామా. కేసీఆర్ గారు చరిత్రలో ఈ దేశంలో ఎవరు రాజీనామా చేయనన్ని సార్లు డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా రాజీనామాల్లో చరిత్ర సృష్టించింది కేసీఆర్. మీ రేవంత్ రెడ్డి జిరాక్స్ ఇచ్చిండు, ఒరిజినల్ ఇస్తే ఆయన తేడా ఆమోదిస్తాడు అని. స్పీకర్ కు జిరాక్స్ కాగితం ఇచ్చిపోయిండు, ఒరిజినల్ ఇయ్యలే. అట్లా మనం పోరాడిన వాళ్ళం తెలంగాణ కోసం. అందువల్ల మనము ఈ తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దు. అది ఏమిచ్చినాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ కిట్టు పెడితే బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, రైతు బంధు బంద్ చేస్తేవి, రైతు బీమా ఆగిపాయే, గా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపాయే. అంత ఆగమైపోయింది కదా. కొత్తగా వచ్చిందేం లేదు, ఉన్నాయి ఊడగొట్టింది. ఉన్న పథకాలు ఒక్కొక్కటి రద్దవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మనం ప్రజలు డెఫినెట్ గా మన వైపు చూస్తారు. ఇవాళ మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి ఇంకో మాట అన్నాడు, ఇదే మహబూబ్ నగర్కి వచ్చినప్పుడే అన్నాడు, ఏమి బీఆర్ఎస్ కు మళ్ళా ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. అవును నిజమే, ఎందుకు వస్తుంది? మేం పాలక పక్షం అవుతాం తప్ప ఇక ప్రతిపక్షంలో ఉన్నాం కదా. డెఫినెట్ గా రేపు పాలక పక్షం అవుతాం. మనం మళ్ళా ఇంకా ప్రతిపక్షంలో ఉంటాం. మళ్ళా వద్దన్నా 100 సీట్లు గెలిపిస్తారు ప్రజలు. నిన్ను బండకేసి కొట్టేది ఖాయం, నీ డిపాజిట్లు గల్లంత అయ్యేది ఖాయం, పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలిచేది కూడా ఖాయం. అందువల్ల మనము భవిష్యత్తు మనకే ఉంటది. కానీ మనం ఒక నిస్వార్థంగా, ఒక రాజకీయ పార్టీగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ప్రవీణ్ అన్న బాగా చెప్పిండు ఎస్ఐఆర్ గురించి. ఎస్ఐఆర్ గురించి భయపడాల్సిన అవసరమేం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రవీణ్ అన్న ఒకటే కింది మీద అయినట్టు మీ కుటుంబ సభ్యులో, నీ బంధువులయో, లేదా నీ మిత్రులదో, మన బీఆర్ఎస్ పార్టీ అభిమానులదో, కేసీఆర్ అభిమానులదో ఓటు గాయబైందనుకో, అది ఎవరికి నష్టం? మన పార్టీకి నష్టం. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సింది మన పార్టీకి పడే ఓట్లు, రైతులు గాని, పార్టీ అభిమానులు గాని, కార్యకర్తలు గాని, కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు బరాబర్ మనం ఆ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో ఓటు పోకుండా చూసుకోవాలి. ఓటు హక్కును నమోదు చేసే విధంగా కూడా మన బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేం పెద్ద టెన్షన్ పడద్దు. ఒక నెల రోజులు మా బూత్ లెవెల్ ఏజెంటు కొద్దిగా మీరు బాధ్యతగా పనిచేయగలిగితే మన పార్టీకి మేలు జరుగుతుంది. మీరే ఇవాళ పార్టీకి అన్ని బూత్ లెవెల్ ఏజెంట్ చేసే పని మీదనే రేపు పార్టీ భవిష్యత్తు ఉంటుంది కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, రైతులు ఇంకా చాలా ఉన్నాయి, వీడియోలు వద్దులే కానీ లేట్ అవుతుంది. రైతుల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇన్ని విన్నారు కదా. రైతు బంధు మోసం, రైతు బీమా మీకు తెలుసా? రైతు బీమా 4 నెలలకెళ్ళి ఆగిపోయింది. వీళ్ళు ఎల్ఐసికి పైసలు కట్టలే. ఎల్ఐసికి పైసలు కట్టక ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులకు రైతు బీమా ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆగినాదే? 3 రోజులు 4 రోజులలో పైసలు వచ్చి బ్యాంకులో పడుతుండే. అంటే రేవంత్ రెడ్డి రైతు బంధును ఆగం చేసిండు, రైతు బీమాను ఆగమైపోయింది, బోనస్ పోయింది, పంటల కొనుగోళ్లు ఆగమైపోయినాయి. ఇలా కరెంటు కూడా పోయిన పరిస్థితి. కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది? బాయికాడ 11, 10, 12, 8 బాయిల కాడ. ఇంకో విషయం మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెడతారు, ఓ ఫంక్షన్ పోతే అక్కడ ముచ్చట పెడతారు. ఏమైనా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంకో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజాలు మనం మాట్లాడకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం నిజాలను ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య మాటల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధాలను, మోసాలను ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి.
ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులదైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్ లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా? ఒక్కరికన్నా? ఎందుకంటున్నాంటే ఈ మాట నా సొంత కవిత్వం కాదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగినాం. నీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని బీసీలకు గాని ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు అని మేము అసెంబ్లీలో అడిగినాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. పెట్టుడు బాగున్నది, ఇచ్చుడేం లేదు. ఎస్టీలకు వచ్చేస్తే 2,730 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాము అన్నారు. 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎంతమంది ఎస్టీ పిల్లలకు సాయం జరిగింది, ఎంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండ్రు అంటే గుండు సున్నా. ఒక్కలకు కూడా ఇయ్యలే. పోనీ ఎస్సీలకు ఏమన్నా చేసిండ్రా? ఎస్సీలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు అని అడిగినాం. 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఎస్సీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టినాము అన్నారు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు? గుండు సున్నా. ఒక్క ఎస్సీకి అచ్చంపేట్ల కాదు, మొత్తం తెలంగాణలో ఎవరికి జరగలే. పెట్టుడేమో 5,403 కోట్లు. బట్టి విక్రమార్క చదువుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు, ఇచ్చుడు చూస్తే సున్నా. ఒక్క ఎస్సీకి కూడా సాయం జరగలే. పోనీ బీసీలకు ఏమైనా జరిగిందా అని అడిగినాం. బీసీ కార్పొరేషన్ కు 1,370 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టినాము అన్నారు. మరేమైనా ఖర్చు పెట్టినరా? ఎవరైనా బీసీలకు ఏమైనా సాయం చేసిండ్రా అంటే గుండు సున్నా. ఏం జరిగింది? ఇవాళ మా యాదవులు ఉన్నారు. కేసీఆర్ గారు గొల్లకుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? మా గవర్నమెంట్ రాగానే 2 లక్షలు మీ బ్యాంకులో 100 రోజుల్లో వేస్తామన్నారు. 800 రోజులైంది. ఎవరికన్నా గొల్లకుర్మలకు ₹1 వచ్చిందా? గొర్రెలు వచ్చినాయా? గొర్రెల పథకం ఆగిపోయింది. పోనీ మా ముదిరాజులు, మా గంగపుత్రులు కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వలలు ఇచ్చిండు, లూణాలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఫ్రీగా చేప పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ చేప పిల్లలు కూడా బంద్ అయినాయి. లూనాలు లేవు, వలలు లేవు, చేప పిల్లలు పోసిన కూడా ఇవాళ 2 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. మత్స్యకారులకు మోసం. పోనీ మా గౌడన్నలు, కేసీఆర్ గారు చెట్టు పన్ను రద్దు చేసిండు. గౌడన్నలకు 15% వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండు. పాత బకాయిలు రద్దు చేసిండు. 5 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియా పెంచిండు. మరి కాంగ్రెస్ ఏమైనా చేసినాదే? అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ 15% ఇచ్చిండు, మేము వస్తే 25% బార్ షాపులలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. వైన్ షాపులలో ఇచ్చిండ్రా? ఇయ్యలే. చివరికి ఆ చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయిన గౌడన్నలకు 700 మందికి ఇప్పటిదాకా ఎక్స్గ్రేషియా ఇయ్యలే. చనిపోయిన కుటుంబాలకు కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎవరికి చేసినావు నువ్వు? ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడన్నలకు, యాదవులకు, ముదిరాజులకు ఏ వర్గానికన్నా మేలు చేసిండా? ఏం చేసింది నీ ప్రభుత్వం? అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు. మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఏ పైసలు లేవు భయ్ అంటాడు. నేను లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా నాకు సెక్రటరియట్లో లంక బిందెలు దొరకలేదు అంటాడు. ఇవాళ నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? మా దళితులకో, మా గిరిజనులకో, మా యాదవులకో, మా గౌడ్లకో, మా ముదిరాజులకో, మా పేదలకో, మా నిరుద్యోగులకో, మా రైతన్నులకు డబ్బులు ఇవ్వడానికి మనసు లేదా? ఇది మీరు బాగా చర్చ పెట్టాలి. మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు బయట. ప్రతి ఊర్లో రచ్చబండ కాడ మీరు చర్చ పెట్టాలి. నిజమేందో ప్రజలకు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం జరుగుతుంది? అప్పట్లో మన కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం బాగుండాలి,
ప్రజలను కలిసే విధంగా ఉండాలని ప్రగతి భవన్ కట్టిండు. ఆడికి అంగన్వాడీ టీచర్లు వచ్చి కలుద్దురు, ఆశా వర్కర్లు వచ్చి కలుద్దురు, ఆర్టీసీ కార్మికులు వద్దురు, రైతులు వద్దురు, అందరినీ కలిసే అవకాశం ఉండే. అప్పుడు అన్నాడు, 50 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, 60 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, గిన్ని పైసలు పెడతారా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని క్యాంప్ ఆఫీసులు కట్టిండో తెలుసా మీకు? ఆయన ఇంటికి పక్కనే జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు పక్కనే ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతోని ఇలా క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు? ఇనుప కంచెలు తీసేస్తున్నా, రోజు పబ్లిక్ ని కలుస్తా అన్నాడు. కలిసినా ఆడేనాడన్నా? ఒక్కనాడన్నా ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిండా? మరి కంచెలు తీసేస్తా అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పిన క్యాంప్ ఆఫీస్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి కొత్తగా కట్టిన క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలేసిండు. 17 కోట్లతో ఇనుప కంచెలేసిండు. పైసలు లేవంటావు, ఇనుప కంచెలకు 17 కోట్లు పెడతావు, 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కడతావు. ఒకటే కట్టిండా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టించిండు కేసీఆర్. ఆడికి ఓడు పక్కనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టిండు. ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఎంసీహెచ్ఆర్డీలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే 100 కోట్లు నీ క్యాంప్ ఆఫీసులో ఖర్చు పెట్టడానికి నీకు పైసలు ఉంటాయి. నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడుకోవడానికి, మెస్సీతో ఆడుకునే షోకులు తీర్చడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి డబ్బులు ఉంటాయి. కేరళలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఈయన చేసిందేమీ లేదు. కానీ అక్కడ పేపర్లలో, టీవీలలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు, దానికి పైసలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ అని అక్కడ 6 లైన్ రోడ్లు వేస్తున్నాడు. అది ఫ్యూచర్ లేని సిటీ. అక్కడ 6 లైన్ రోడ్లకు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా అంటాడు. నీ ఫ్యూచర్ సిటీకి ఉంటాయి, నీ అందాల పోటీలకు ఉంటాయి, మూసీ సుందరీకరణకు ఉంటాయి, నువ్వు క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి, నీ బొమ్మలు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. మా రైతన్నకు రైతు బంధు ఇవ్వమంటే ఉండయా? మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఉండయా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఈయన ఎక్కడ ఖర్చు పెడుతుంది వాటిని? అందాల పోటీలకో, ఫుట్బాల్ షోకులకో, క్యాంప్ ఆఫీసుల నిర్మాణానికో, ఫ్యూచర్ సిటీకో, మూసీ సుందరీకరణ పేరు మీద డబ్బు ఖర్చు పెట్టుండు. పేదల కడుపు మార్చుతున్నాడు, విద్యార్థుల బతుకులాగం చేస్తున్నాడు. ఇవాళ ఎవరు చదువుకుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకునేది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తే ఇది మంచి స్కీమ్ అని కేసీఆర్ గారు దాన్ని కొనసాగించాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేరు కూడా మార్చలే కేసీఆర్ గారు. రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినా, కాంగ్రెస్ స్టార్ట్ చేసినా ఇది మంచి పథకం అనుకున్నాడు. యథావిధిగా పిల్లల చదువులకు పైసలు ఇచ్చిండు కేసీఆర్. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. 2.5 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి వచ్చి. ఎంత ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్? గుండు సున్నా. రోజు పొద్దున నా దగ్గరికి 5-6 వస్తారు. సార్ నా కొడుకు చదువు అయిపోయింది, కాలేజీ వాడు సర్టిఫికేట్ ఇస్తలేడు, జర చెప్పవా అంటాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తా. కాలేజీ వాళ్ళు ఏమంటారు? ఆ రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, జర నువ్వు అసెంబ్లీలో మాట్లాడవా అని వాడు నన్ను అంటాడు. అరే ఏమన్నా కానీ నేను మాట్లాడతా కనుక ఈ పిల్లగాన్ని ఒక్కడిని బయట అయ్యాయని నేనంట. అరే మేము మా లెక్చరర్లకు చదువు చెప్పేటోళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం, 2.5 ఏళ్ళకెళ్ళి ₹1 రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఒక తరం
ఒక తరం యొక్క భవిష్యత్తు దెబ్బతిన్నది. ఒక తరం దెబ్బతింటే మొత్తం భవిష్యత్తే పోతుంది కదా. ఇప్పుడు పిల్లలకు సర్టిఫికేట్ రాకపోతే ఇంకో పెద్ద చదువు చదివస్తలేదు, సర్టిఫికేట్ రాకపోతే ఉద్యోగానికి అప్లై చేయవస్తలేదు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతుండు. నీ అందాల పోటీలు ఎవరికి కావాలి? గా పిల్లల చదువులు మా దళిత బీసీ పిల్లల కోసం మాట్లాడు రేవంత్ రెడ్డి. అది దాని మీద సోయి లేదు. అన్ని అబద్ధ ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు. ఇవాళ నిజాయితీ లేదు ఆయన మాటల్లో. అందువల్ల మనం ప్రజలకు చెప్పాలి, రేవంత్ రెడ్డి మనసు లేకనే ఇవన్నీ ఆగం చేస్తుండు. డబ్బులు లేక కాదు, డబ్బులు అందాల పోటీలకు పెట్టిండు. 3 క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటుండు. ఇవాళ అనేక డబ్బులు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఖర్చు పెడుతుండు తప్ప ఈయన డబ్బులు లేక కాదు. పేదలంటే, రైతులంటే, పిల్లలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇట్లా మాట్లాడినా అనుకో, మొన్నటికి ఫ్యూచర్ సిటీకి పోయిండు. ఫ్యూచర్ సిటీకి పోయి ఏమంటాడు, హరీష్ రావు తాటి చెట్టు అంతా ఎత్తు పెరిగిండు అంటాడు. అరే నేను తాటి చెట్లు ఎక్కుంటేంది, నువ్వు ఇదే చెట్లు ఎక్కుంటేంది? ప్రజలకు ఏం కావాలి? నా ఎత్తుతోనో నీ ఎత్తుతోనో రైతుకేమవసరం? రైతుకు కావాలి టైం మీద రైతు బంధు. మా రైతుకు కావాలి నువ్వు వడ్లు కొనాలి, మా రైతుకు బోనస్ కావాలి, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మా నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి. కానీ నీ ఎత్తు నా ఎత్తుతో నిరుద్యోగులకు ఏం పని? అంటే ఎవడన్నా విమర్శిస్తే, ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తాడు, కేసులు పెడతాడు, కుట్రలు చేస్తాడు, ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు. ఇది అవసరమా నిజంగా? ఒక ముఖ్యమంత్రికి ఇంకో ఎమ్మెల్యే ఎత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నువ్వు పొడుగుంటేంది, పొట్టిగుంటేంది, ఎత్తుంటే నీకెందుకు? నీ పనిలో పొడుగు ఉండాలి, నీ మనసులో, నీ గుణములో నువ్వు పొడుగు ఉండాలి తప్ప మనిషి ఎవరి ఎత్తు పొడుగులతో ప్రజలకు కాదు కదా కావాల్సింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం బీఆర్ఎస్ కార్యకర్తలుగా నేను మీకు ఇచ్చే మాట ఒక్కటే, రేవంత్ రెడ్డి అన్నాడు ఇందాక, అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, భూమి బద్దలైన, భూకంపం వచ్చిన 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. విన్నారా? కానీ దాంతో మనకేమర్థమైంది? ఇప్పుడు ఇలా భూమి బద్దలైన, భూకంపం వచ్చినా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అనే విషయం అర్థమైంది. ఇలా ప్రజల్లో ఒక మాట స్పష్టంగా కనబడుతుంది, మాకు ఈ స్కాముల ప్రభుత్వం వద్దు, స్కీముల ప్రభుత్వమే మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి అంటున్నారు. స్కీముల ప్రభుత్వం అసలు ఎలక్షన్లో చెప్పినాడే కేసీఆర్. ఓట్లప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పిండా? చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు. ఎలక్షన్ల ముందు రైతు బీమా ఇస్తా అని చెప్పకపోయినా రైతు బీమా ఇచ్చిండు. ఎన్నికల ముందు కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పలే, అయినా కేసీఆర్ కిట్ వచ్చింది. ఎలక్షన్ల ముందు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే, మాట ఇయ్యకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు. అట్లా చెప్తే 200 స్కీములు ఉంటాయి. కేసీఆర్ది స్కీముల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఇదేముంది, అంతా స్కామ్లే కదా. సింగరేణి స్కాము, పవర్ స్కాము, హ్యామ్ రోడ్లలో స్కాము, గురుకుల స్కూలు టెండర్లలో స్కాము, కోడిగుడ్లలో స్కాము, పప్పుల స్కాము, ఉప్పుల స్కాము, అడుగడుగున స్కామ్లే. ఎండ్లెంత దోచుకునే తప్ప ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు. అందుకే మనం కూడా ఎట్ ద సేమ్ టైం గెలుస్తాం గ్యారంటీ. అట్లాంటి సైలెంట్గా ఉందామా? పని చేయాలి, చర్చ పెట్టండి. నేను ఇప్పుడు మాట్లాడిన విషయాలు మీకు నాకంటే ఎక్కువ తెలుసు. ఇలా కొంతమంది మా సోషల్ మీడియా తమ్ముళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇగ్నైట్ చేస్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పే అద్భుతమైన బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. సో మీరు దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుపోండి, విషయాలను చర్చ పెడుతూ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కేసులు కడుతుర్రా? రాసిపెట్టు, మన గవర్నమెంట్ రాగానే అన్ని కేసులు తీపిద్దాం. ఎవడెవడైతే కేసులు పెట్టిండో వాని మీద మళ్ళీ ఉల్టా ఆ పోలీస్ ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం. మొన్న నేను ప్రవీణ్ అన్న మాట్లాడుకున్నాం. అక్రమ కేసులు పెట్టినోడి మీద, తప్పుడు కేసులు పెట్టినోడి మీద మన ప్రభుత్వం వచ్చినాక ఈసారి ఇడిచిపెట్టాం. ఇలా రకరకాల కుట్రలు చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీదనో, సోషల్ మీడియా కార్యకర్తల మీదనో,
అక్రమ కేసులు పెట్టి మనం దెబ్బతీయాలనుకుంటున్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఒట్టిగా కేసు మాఫీ చేసుడో కేసు కొట్టుడు కేసుడు ఎట్లా న్యాయం లేదు కనుక కొట్టుడు పోతుంది. కానీ రేపు మాత్రం ఈ తప్పుడు కేసు పెట్టినోని మీద రేపు విచారణ జరిపి తప్పుడు కేసు పెట్టినందుకు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం, డిఫమేషన్ సూట్ వేస్తాం. బిడ్డ మీరు రిటైర్ అయినా పొక్కలవన్నా కూడా పట్టుకొచ్చి మిమ్మల్ని తగిన శిక్ష వేస్తుంది, చట్టం వదిలిపెట్టదు. అందువల్ల మీరు భయపడకండి. అసలు ఏమిచ్చిండే రేవంత్ రెడ్డి? ఒప్పుకుందా బంద్ చేయాల? వింటారా? ఎక్కువసేపు అయిందా? మాట్లాడచ్చా? రైట్. ఏమిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బీర్ సీసాల ధర పెంచిండ్రా? రేపో మాపో లిక్కర్ పెంచుతారట. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రా? మొన్న పెంచిండ్రా? ఎంత పెరిగింది అచ్చంపేట్ల? డబులా త్రిబులా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, ఎరువుల ధరలు పెంచిండ్రు. ఆర్టీఏ అంటే మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికి కూడా 10,000 వేసారు. ఇప్పుడు పెద్దగా కారు కొంటే 25,000, మోటార్ సైకిల్ కొంటే 10,000. ఆర్టీఏ ఛార్జీలు పెంచిండ్రు. కేంద్రం పెంచుతుంది పెట్రోల్ డీజిల్ అని మనం అనుకుంటాం. బీజేపీ పెంచింది, రేవంత్ రెడ్డి పెంచిండు. మొన్న పెరిగిందా? ఇప్పుడు 5 సార్లు. ఈ 5 సార్లు పెరిగిన దాంట్లో రేవంత్ రెడ్డి పెంచిన విలువ 2,000 కోట్లు పెట్రోల్ డీజిల్లో. పెట్రోల్ డీజిల్ పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు, ఎరువుల ధరలు పెరిగినాయి, ఆర్టీఏ ఛార్జీలు పెరిగినాయి, మద్యం ధరలు పెరిగినాయి. ఇవన్నీ చాలేయట, భూమి మీద కూడా పన్నేస్తారట. భూమి శిస్తు మళ్ళా తెస్తారట. తేవాలనా? భూమి శిస్తు మళ్ళా తెస్తాము అని మొన్న చెప్తున్నాడు పొంగులేటి. ఇది ఆ భూమి శిస్తు మళ్ళా తెస్తారని పేపర్లో వార్త చదివితే నాకు ఒకటి యాదికొచ్చింది. వెనుకట ఏదో ఆ జుట్టు మీద పన్నేసింది చూడు ఔరంగజేబు, దాని లెక్క ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఏమో భూమి మీద శిస్తు తీసేసి, నీటి తీరువా తీసేసి, రైతుకు అన్ని రకాల మేలు చేసి, ఉల్టా భూమి నీ చేతిలో ఉంటే నీకే రైతు బంధించిండు కేసీఆర్. ఈ భూమి మీద ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని భూమి ఉన్న రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే నాయకుడు కేసీఆర్. భూమి శిస్తుది, భూమి మీద పన్ను తీసేసిండు, కాలువ ద్వారా నీళ్లు వస్తే నీటి తీరువా తీసేసిండు, రైతుకే డబ్బు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు 3 సార్లు ఎగబెట్టిండు. ఇప్పుడు మళ్ళా భూమి శిస్తు తెస్తారట, భూమి మీద పన్ను కట్టాలన్నట. ఎంత తుగ్లక్ పని కాదా ఇది? రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఆ హైడ్రాలో రేవంత్ రెడ్డి మనకు హిట్లర్ లాగా కనబడతాడు. ఇప్పుడు భూమికి పన్నేస్తే అది ఔరంగజేబు లెక్క కనబడతాడు. ఇక ఇది ఏంది? ప్రజల జేబులు ఖాళీ చేసే ఔరంగజేబు విధానాలు తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఎందుకంటే జుట్టు మీద పన్నేస్తేనే అప్పుడు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. రేపు కూడా తరతరాలు రేవంత్ రెడ్డి చేసే తుగ్లక్ పనులకు వీడొక హిట్లర్, వీడొక ఔరంగజేబు లాంటోడని రేపటి తరాలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చర్యల వల్ల ఉన్నది. అసలు ఎవడన్నా నేను హిట్లర్ను, నాకు హిట్లర్ ఆదర్శం అంటే ఎవడన్నా ఓటేస్తాడు? జర్మనీ దేశము ఇప్పటికీ, జర్మనీ 80 ఏళ్ల తర్వాత కూడా హిట్లర్ చేసిన ఆగడాలకు, హిట్లర్ చేసిన తప్పులకు యావత్ ప్రపంచానికి జర్మనీ క్షమాపణ చెప్తూనే ఉంటది. ఇప్పటికీ క్షమాపణ చెప్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆ హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు. జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను మెచ్చుకుంటే, హిట్లర్ను పొగుడితేమని తీసుకుపోయి జైల్లో వారెత్తారు. ఈయనంటాడు నాకు హిట్లర్ గొప్పోడు, హిట్లర్ను చూసి నేను హైడ్రా పెట్టినా అంటాడు. ఈ రకంగా మాట్లాడితే వాడు రేపు ఏమైతుంది? ఒకటి మాత్రం ఖాయం, రేవంత్ రెడ్డి ఓడుడు ఖాయం. ఎట్లయితే జర్మనీ దేశం 80 ఏళ్ల తర్వాత ప్రపంచానికి క్షమాపణ చెప్పిందో, రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఫలితం ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాలి. ఆ పరిస్థితి తెస్తున్నాడు. అందుకే మన కేసీఆర్ మొదట్లో ఒక మాట అన్నాడు, నన్ను దించుతారట అంటే, నిన్ను అసలే దించం రాబాయి, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. ఎందుకు అంటే గిదే జరుగుతుంది.
నువ్వు ఇట్లా చేస్తావని కేసీఆర్ ముందే పనిగట్టి కసి గుర్తుపట్టిండు. అందుకే ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. సో మిత్రులారా, ఇలా ధరలు పెంచుడు తప్ప, ప్రజల జేబులు ఖాళీ చేసుడు తప్ప కొత్తగా వచ్చింది ఏమున్నది? ఉన్న పథకాలు బంద్ పెట్టిండు, ధరలు పెంచిండు, పేదల జేబులు ఖాళీ చేసిండు. అంతెందుకే రియల్ ఎస్టేట్ నడుస్తుందా ఇప్పుడు అచ్చంపేటలో? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉండే భూమి ధర, ఇవాళ ఎంత అయింది? ఏంటిది? అవి తర్వాత ఇండివిజువల్ తర్వాత మాట్లాడదాం. ఈ రకంగా జరుగుతా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువ. 2.5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి. ఏమైనా నీళ్ళు వచ్చినాయా పాలమూరు జిల్లాకు? 2.5 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తయిందా? ఇలా బీఆర్ఎస్ వచ్చినాక ఈ తెలుగుదేశం, ఈ కాంగ్రెస్ పుణ్యమే పాలమూరు వలసలు. కేసీఆర్ గారు మా నిరంజన్ అన్నను, మా శ్రీనివాస్ గౌడ్ అన్నను, మా మర్రి జనార్దన్ రెడ్డి గారిని, మా అందరిని రోజు పిలిచి మీటింగ్ పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల పేరు మారింది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని. మీరేం చేస్తారో నాకు తెలియదు. ప్రాజెక్టుల దగ్గరనే పండుకోండి, అక్కడనే ఉండండి, రాత్రింబవళ్ళు కష్టపడండి. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలని కేసీఆర్ మాకు ఆదేశం ఇచ్చిండు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎప్పుడు వెనకడెప్పుడో ఎన్టీ రామారావు కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత చంద్రబాబు కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్టుడు, శిలాఫలకాలు పెట్టుడు. నీళ్ళు వచ్చినాయా? 30 ఏళ్లు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని గవర్నమెంట్లు కలిపి 27,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. 27,000 ఎకరాలు. కేసీఆర్ ఆదేశంతో మేమందరం పోయి ఆ జొన్నల బోగుడ పంప్ హౌస్ దగ్గర చూడ్డానికి పోతే ఆయన దగ్గర అన్ని గబ్బిలాలు లేచినాయి పైకి. అంటే గన్ని రోజులే అది మూలకపడి, దాని పని జరగక మూలకపడి గబ్బిలాలమేమైంది. ఆడ బండుకొని రాత్రింబవళ్ళు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 5 ఏళ్ల లోపలనే 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 27,000 ఎక్కడ, 6,50,000 ఎక్కడ? మీరు 27,000 ఇస్తే 30 ఏళ్లలో మీరు 27,000, 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగు చేసినాం, కాలువలు తవ్వినాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్టార్ట్ చేసినాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళలో కట్టెలు పెట్టి కేసులు వేసిండ్రు. అయినా కూడా కేసీఆర్ గారు ఒప్పించి మెప్పించి ప్రాజెక్టు పనులాగద్దని, మేం మంచినీళ్ల కోసం కడుతున్నామని కింద మీద పడి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 70-80% పూర్తి చేసింది. నడుస్తున్న పని శాత కాదా నీకు? 5 రిజర్వాయర్లు పూర్తి చేసినాం, టనెళ్లు పూర్తి చేసినాం, పంప్ హౌజులు పూర్తి చేసినాం, మోటార్లు పెట్టినాం, సబ్ స్టేషన్లు కట్టినాం. ఇంత కాల్వలు తవ్వి నీళ్ళు ఏ శాత కాదు నీకు. ఈ పుణ్యాత్ముడు మొన్న వచ్చి అంటాడు, మొన్న తిరిగిండి అంతొచ్చి తిరిగి నాకు ఈ ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి 2.5 ఏళ్లు పట్టిందట. దీనికి నీకు సమజ్గానికే 2.5 ఏళ్లు పట్టింది. నల్లమల బిడ్డ అంటావు, పాలమూరులో ఉట్నా అంటావు, నీకు అర్థమైతందుకే 2.5 ఏళ్లు అయితే పూర్తయ్యే వరకు ఎన్ని ఏళ్లు కావాలి? నువ్వు చేసే ముఖమేనా? అంత తిరిగి ఏం చెప్పిండు? భూసేకరణ తొందరగా పూర్తి చేయండి, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయమంటుండు. అయితే మీకు తెలియాలి అసలు పాలమూరులో ఎంత భూసేకరణ. 27,081 ఎకరాలు మన గవర్నమెంటే భూసేకరణ చేసింది. 27,081 ఎకరాల భూసేకరణ మనమే పూర్తి చేసినాం. ఏం మరైనా పూర్తి చేయమంటున్నావా? సైగా చేసినట్టు అనిపించింది, ఇక పూర్తి చేస్తా. ఇరవై 27,081 ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మనమే భూసేకరణ చేసినాం. మిగిలిందెంత? 150 ఎకరాలు. మిగిలిందెంత? దానికి 2 రోజులు రేవంత్ రెడ్డి తిరిగి
నాకు 2.5 ఏళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఆ 150 ఎకరాలు భూసేకరణ జల్ది చేయండి, పైసలు ఇస్తా అని చెప్పిపోయింది. అంటే ఆయన పని ఎట్లున్నదో, ఆయన కథ ఎట్లున్నదో మీరు అర్థం చేసుకోవాలి. మనం కల్వకుర్తి, వాస్తవానికి కల్వకుర్తి మనం పూర్తి చేసినాం. బేసిక్ కల్వకుర్తి ప్రాజెక్టు మొదలు దాన్ని ప్లాన్ చేసింది 2 లక్షలు, తర్వాత 3.30. మన గవర్నమెంటే 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. తర్వాత కేసీఆర్ గారు అటు కల్వకుర్తి నియోజకవర్గానికి ఎక్స్టెన్షను, ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గానికి లిఫ్ట్లు ఇచ్చి దీన్ని ఫర్దర్ గా పెంచాలనుకున్నాం మనం. సో దట్ ఏంటంటే ఇంకా ఆయకట్టు పెరిగి 4,40,000 అయింది. సో అట్లా మనం వీటన్నిటిని పూర్తి చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక జరిగిందైతే ఏమి లేదు. మళ్లీ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మాటలు మాత్రం చెప్తున్నారు. ఇవాళ నిజంగా మనం ఉండుంటే ఈ పాటికి మన వట్టెం గాని, కరువెన గాని, ఏదుల గాని నీళ్లు నింపి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇలా కృష్ణా నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతున్నాయి, ఇలా ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి తప్ప మన నీళ్లు మనం మళ్లించుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టనల్ మీకు తెలుసు, మనందరం పోయినాం ఆ రోజు. ఇయాలటికి శవాలు బయటకు రాలే. ఆ ఎస్ఎల్బీసీ టనల్ ఇయాలటికి 3 కాలువ దవ్వలే, అది ఆన్నే మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో అటు ప్రాజెక్టులు ముందుకు పడతలేవు, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి, విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి, రైతుల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడే మా అన్న చెప్తున్నాడు, మన్నెవారిపల్లి మర్లపాండ్ తండా మన మునిగిపోయింది. దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండట, 15 రోజుల లోపలనే మీకు పైసలు ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? 15 రోజులు ఇస్తా అన్నాడు. ఇవాళకి ₹1 రాలే. మా జనార్దన్ అన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇంటికి 25 కిలోల బియ్యం ఇస్తే గద్దిన్నారు తప్ప గవర్నమెంట్కి వెళ్ళైతే ₹1 రాలే. అంటే రేవంత్ రెడ్డి అన్ని గిట్లే ఉంటాయి. మా పటాన్ చెరువులో ఒక ఫ్యాక్టరీ ఉండే, దాని పేరేందో ఉండే, సిగాచి. దురదృష్టవశాత్తు ఆ సిగాచి ఫ్యాక్టరీ ఏమైంది, యాక్సిడెంట్ అయ్యి 54 మంది చనిపోయారు. 54 మంది చనిపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాడు, నేను పోయినా, అప్పటిదాకా పోలే. నేను పోయి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా, రారా, హైదరాబాద్ పక్కనే అయితే ఏం చేస్తున్నావు రా, నేను గట్టిగా తింటే అప్పుడు తెల్లారొచ్చిండిగా. వచ్చి ఏం చేసిండు, 54 కుటుంబాలకు మనిషికి ₹1,00,00,000 ఇస్తున్నా అని చెప్పిండు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. ఈ జూన్ 30, ఇంకొక వారం అయితే ఏడాది అవుతుంది. ఇది వరకు పైసలు రాలేదు. ఆ కంపెనీడు వచ్చిన ఇన్సూరెన్స్ 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇవాళకి సిగాచి ఫ్యాక్టరీకి ఇవ్వాలి. ఏడపోయినా గింతే చెప్పుడే తప్ప వెనుకకు మళ్ళీ చూసుకుని లేదు. నేను ముఖ్యమంత్రిని, ఆ కుర్చీ నీకు ఇజ్జత లేదు రేవంత్ రెడ్డి, ఎట్లాగూ ఆ కుర్చీ ఇజ్జత పోతుంది నువ్వు చేయంగా. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తే బరాబర్ పని అవుతుంది, ముఖ్యమంత్రి చెప్తే జీవో, ముఖ్యమంత్రి చెప్తే ఆర్డర్ అనుకుంటారు. నువ్వు మర్లపాటి తండకచ్చి చెప్పిపోతే ₹10 రాకపోయే, సిగాచి ఫ్యాక్టరీ కాడ చెప్తే ₹1 రాకపోయే, రైతులకు 9,000 కోట్లు 45 రోజులు వేస్తా అంటే అది రాకపోయే, దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తా అంటే అది మోసం అయిపోయాయి. అసలు ఒక్కటన్నా నువ్వు నిలబడ్డవా? బాధపడేది ఏంటంటే నల్లమల పేరు ఖరాబ్ చేస్తున్నాడు. నల్లమల ప్రజలంటే నీతి, నిజాయితీ, ధర్మం తప్పనోళ్ళు, మాట తప్పనోళ్ళు, అబద్ధం ఆడనోళ్ళు. ఈ రేవంత్ రెడ్డి నల్లమల అని చెప్పుడు అన్ని నల్లికుట్ల పనులు చేసుడు, అంత ఆగం. సో ఏది ఏమైనా ఇలా మీ అందరి పట్టుదల ఇంతసేపు అయినా 4 అవుతున్నా ఒక్కరు కదలకుండా విన్నరంటేనే రేపు ఖచ్చితంగా అచ్చంపేట మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని అర్థమైపోయింది. మన ప్రభుత్వం వచ్చి తీరుతుంది. మనం కానీ పనిచేయాలి, గట్టిగా చేద్దాం. ఎట్లా గెలవాలి? మళ్ళీ గెలిస్తే 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. రేవంత్ రెడ్డి సీటు కూడా మనమే గెలవాలి. గెలుస్తామా గెలవమా? గెలిచిన ఇది వరకు మీకు తెలుసు కదా, కొడంగల్ నేనే ఇన్ఛార్జ్. అప్పుడు కొడంగల్ 9 నెలలు పనిచేస్తే కొట్టుడు కొడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఓడగొట్టినాం, తీసుకున్నాడా? అన్ని మాటలు అప్పుడే, ఒక్కటన్న మాట మీద ఉంటే కొడంగల్ ఓడితే రాజకీయ సన్యాసం ఇంట్లో వంట అన్నాడు. అన్నాడా?
ఇవన్నీ గత్తె ముచ్చట ఉంటుంది. విషయం మీకు కుల్లం కుల్ల అర్థమైంది. మంచిగా ఇప్పుడైతే SIR ప్రోగ్రాంలో పాల్గొనండి. మన పార్టీ సింపథైజర్స్, మన పార్టీ రైతులు, మన కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ రేవంత్ రెడ్డి మోసాలు, దగ ఇవన్నీ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. కలుస్తూ ఉందాం. కేసులకు భయపడకండి. అన్నిటికీ మేము అండగా ఉంటాం. ఏ ఆపద వచ్చినా పిలవండి. మా పాలమూరు అన్నలతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ జై తెలంగాణ. New Milky Bar Butterscotch Bites.